అందరికీ నమస్కారం. ఈరోజు కథ నేను వేశ్యను కాను పార్ట్ 10. రాసినవారు వలీ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, శరీరాలు ఒక్కటిగా మారిపోయాయి. ఇద్దరు ఒక్కటయ్యారు. వారి మధ్య గాలి దూరేంత ఖాళీ కూడా కనిపించలేదు. కోరికలు గుర్రాలు అయ్యాయి ప్రవరాకు. జీవితంలో మొదటిసారి సర్వ సుఖాలను అనుభవిస్తుంది తన అనుమతితో. ఇష్టంగా చేసే పనిలో ఇంత సుఖముంటుందని తొలిసారి అనుభవంలోకి వచ్చింది ప్రవరాకు. ఇదే ఆఖరి అనుభవం అన్నట్లు ప్రసూన్లో కలిసిపోయింది. అణువణువు ఆపాదమస్తకం అతని స్పర్శకు పులకిస్తూ అతని చేతిలో బొమ్మలా మారింది ఆమె. ఇద్దరు శిఖరాలను అధిరోహించాక విశ్రాంతి కొరకు ఒకరి కౌగిలిలో మరొకరు ముద్దుగా ముడుచుకుపోయారు. ఇద్దరు మన్మథ సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. ఒకరికి ఒకరు అధరామృత దారాలను గ్రోలుతున్నారు. ఒక యజ్ఞకారాన్ని దివిఘ్నంగా పూర్తి చేసి కార్యసాధకుల్లా ఈ లోకంతో పని లేకుండా ఉన్నారు వాళ్ళు. ఎప్పటికో కానీ ఈ లోకంలోకి రాలేదు వారు. ఒక సముద్ర మదనం తర్వాత వారి యుద్ధ విమరణ సైనికుల్లా విశ్రమించారు వారు. రమ్య, రేపే ఆఖరి ముహూర్తం. దాన్ని చంపైనా కానీ నీ ప్రసూన్ని నీకు అప్పచెప్తాను. అంతవరకు నువ్వు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో అని అంటున్న ప్రసూన్ అన్నయ్యని గట్టిగా కౌగిలించుకొని నవ్వుతూ, డార్లింగ్, మనం కలిసే ఉన్నాం కదా, మళ్ళీ నీ తమ్ముడికి పెళ్ళాంగా నటించాలా? నీ తమ్ముడంటే అంతులేని ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నావు. అయినా వాడిని ప్రేమించమని చెప్పింది నువ్వే, వాడిని వదిలేయమని చెప్పింది నువ్వే. కానీ నీ ప్లాన్లు నాకు అర్థం కావటం లేదు. అయినా ఒక ఎమ్మెల్యేవి అయ్యిండు కూడా ఎందుకు ఇన్ని డ్రామాలు అని అంటున్న రమ్యని చూస్తూ పెద్దగా నవ్వాడు. ఒసే పిచ్చిదానా, నా బాబు ఉన్నాడే, వాడు ఆస్తి నేను ఒక్కడనే అనుభవిస్తున్నానేమో అని ఆస్తి మొత్తం నా తమ్ముడు అమ్మ పేర్ల మీద రాసేశాడు. దాంతో కోపంతో నేనేమైనా చేస్తానేమో అని నన్ను గార్డియన్గా పెట్టాడు. అందుకే నాకు డబ్బు కావాలి అంటే అవతలి వారు నన్ను నమ్మాలి. అందుకే నా తమ్ముడికి పెళ్లి చేద్దామనుకుంటే వాడు సడన్గా ఒక బజార్ దాన్ని తెచ్చి ఇలా చేశాడు. అందుకే ఆస్తి పొందాలంటే ముందు వాడి సంతకం కావాలి. అందుకే రమ్య, నువ్వు నా మనిషివి. వాడితో నీ పెళ్ళి జరిగిపోవాలి. తర్వాత వాడి అడ్డు తొలగించుకొని మనం కాపురం చేద్దాము అని రమ్యని మీదకు లాక్కున్నాడు. సూర్యోదయపు వెలుగు రేఖలు సూటిగా ముఖానికి తాకేసరికి మెలకు వచ్చిన ప్రసూన్ పైకి లేవటానికి ప్రయత్నించాడు. కానీ కొంచెం కూడా కదలలేకపోయాడు. అతని మెడ చుట్టూ గట్టిగా బిగించి ఉన్న ప్రవర చేతుల్ని నెమ్మదిగా విడిపించుకొని ఆమె నకశిక పర్వతం గమనించాడు ప్రసూన్. పోత పోసిన పాలరాతి శిల్పంలా ఉంది. ఒంటి మీద ఎలాంటి ఆచ్ఛాదన లేదు. అప్పుడే పుట్టిన పాపాయిలా ఉంది. ఆమెని కళ్ళార్పకుండా చూస్తూ కళ్ళతోనే ఆమె అందాలను ఆరగించసాగాడు. బెడ్ మీద ఉన్న ఫోన్ రింగ్ అయ్యేసరికి ఫోన్ అందుకొని హలో అన్నాడు. అవతల కంఠం డాక్టర్ గారిది. ఏమిటి ప్రసూన్, ఆరోగ్యం బాగా కుదుటపడిందా? నేను మీ ఆవిడకి ఇచ్చిన సలహా పనిచేసిందిగా. సరే, నువ్వు ఒక 2 రోజులు ఇక్కడే ఉండు. నా కూతురు మ్యారేజ్ ఉంది. మీ ఇద్దరు హాజరయ్యి నా కూతుర్ని ఆశీర్వదించాలి అంటూ ఫోన్ పెట్టేశాడు. అంటే నా ఆరోగ్యం బాగుండాలని రాత్రంతా తన కోసం ఏ స్త్రీ చేయలేని పని చేసిందా అని అనుకుంటూ ఆమె దగ్గరకు చేరాడు. మంచి నిద్రలో ఉంది తను. ఫ్యాన్ గాలికి కదులుతున్న ముంగురుల్ని చేతివేలతో సవరిస్తూ ఆమె లేత పెదవుల్ని తన పెదవులతో అందుకొని ఆమె అధరామృతాలను జుర్రుకోసాగాడు ప్రసూన్. ఆ దాటుకి కళ్ళు తెరిచిన ప్రవరాకి ప్రేమగా తనని గమనిస్తున్న ఆ కళ్ళను తను కూడా ప్రేమగా గమనిస్తూ ఆ ముద్దుని ఆస్వాదించింది ఆమె. తనపైన ప్రేమను మరింతగా చూపిస్తూ ఆమెని మరోసారి ఆక్రమించాడు ప్రసూన్. క్షణాలు యుగాలైనాక ఇద్దరు ఒకరి కళ్ళలో మరొకరి ప్రేమను వెతుక్కుంటున్నారు. ఆ క్షణాన మ్రోగడం ప్రారంభించింది సెల్ ఫోన్. విసుగ్గా ఫోన్ అందుకున్న ప్రసూన్ అందులో కళా పేరును చూసి ఫోన్ని దూరంగా విసిరేశాడు. ప్రసూన్ ముఖంలో ఆందోళన గమనించగానే ప్రవర కళ్ళు ఆశ్చర్యానికి గురయ్యాయి. ఆమె దిగ్భ్రాంతికి గురైంది. తన మనసు ఏదో కీడు శంకిస్తుంది. ఆమె నెమ్మదిగా ఫోన్ అందుకొని అందులో వచ్చిన ఫోన్ కాల్ నేమ్ని గమనించగానే ఒక్కసారిగా ఆమెకు భయం చుట్టేసింది. ఆమెని మళ్ళీ ఆ నరక కూపంలోకి తీసుకెళ్లటానికి ఎవరో ప్రయత్నిస్తున్నారు. అందుకే ప్రసూన్ సెల్కి ప్రవర గతం తాలూకా జ్ఞాపకాలను వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. అతని మనసు బాధతో మెలితిరిగిపోతుంది. ఎందుకు ఆమెకే ఇలా జరుగుతుంది? ఆమె చేసిన నేరం ఏమిటి? తనకు తెలియకుండానే ఈమె తన జీవితాన్ని కోల్పోయింది.
ఇక ఈ దుర్మార్గులు ఈమెని ఏ కోశాన వదిలేలా లేరు. ఇకపైన ఈమెకి నేనే అండ అని అనుకుంటూనే ప్రవరా రెడీకా, మనం బయలుదేరాలి అని ఆమెతో చెప్పి మౌనంగా బయటకు నడిచాడు ప్రసూన్. చూడు వివేక్, ఇదే చివరి పని నీకు. దాన్ని తీసుకొచ్చి నా దగ్గర పడేస్తేనే నీకు బ్రతుకు, లేదంటే ఇదే నీకు ఆఖరవుతుంది అని పలుకుతున్న ఆ పలుకులకు విసుగ్గా తలాడిస్తూ సలాం కొట్టి బయటకు వచ్చాడు. అతని మనసంతా రగిలిపోతుంది. ఒక ఆడది నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతుంది, అది దొరికితే దానికి నరకం చూపించి అప్పుడు వాడికి అప్పగిస్తాను. నేను కష్టపడి అమ్మాయిలను తెస్తే వారి మీద డబ్బులు సంపాదిస్తూ బ్రతికే ఆ లుచ్చగాడు నాకే ప్రాణభిక్ష పెడతాడా? అయినా ఆ ప్రవరను కసితీర చంపాలి. అవును, దాన్ని కసితీర చంపాలి అని అనుకుంటూనే వేగంగా కారుని ముందుకు రక్కించాడు వివేక్. అన్నా, ఇది చాలా తప్పన్నా. వదిన మంచిది, నువ్వే అన్నావు నీ జీవితంలో తోడు లేక ఇలాంటి గలీజ్ పనులు చేస్తున్నాను అని. ఆ రోజు వదిన అక్కడ దొరికిన కమలం, బురదలో వికాసించిన కమలం పవిత్రమైనది. అలానే ప్రవరా వదిన కూడా నీకు అన్నీ అని ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు. ఆమెతో జీవితం సంతోషంగా ఉన్న సమయంలో ఆమెని మోడలింగ్ రంగంలోకి దింపి నువ్వే తప్పు చేశావు. అయినా వదిన నీ మాట జవదాటిందా? లేదే. ఆమె నీకు అనుకూలమైన భార్యగానే నడుచుకుంది. కానీ ఆమెను కూడా డబ్బు మదంతో కాదు, కేవలం డబ్బు కోసమే తన అనుమతి లేకుండా ఆమెను అమ్మేశావు. అయినా సహించింది. కానీ మీ ఇద్దరి ప్రతిరూపాన్ని వక్రీకరించావు. ఆమెని నిస్సహాయకంగా వదిలేశావు. ఆమెను మళ్ళీ ఆటబొమ్మను చేసినా సహించినా నీ మూలంగా తల్లిగా మారిన ఆమె నీ బిడ్డను నువ్వే కాదనుకుంటే ఏ తల్లి అయినా తన బిడ్డ కంటే ఎవరూ మిన్నగా అనుకోలేదు. ఎందుకంటే అమ్మ కాబట్టి. అలా నువ్వు ఆమెని మళ్ళీ కూపంలోకి దింపాలనుకున్నా నీకు దూరంగా వెళ్ళింది తప్ప నీకులాగా ఆమె పగను కోరుకోలేదు. కానీ అన్నీ మర్చిపోయి నువ్వు అలా చేయకన్నా, వెళ్ళన్నా, వదిన ఎక్కడున్నా ఆమెతో నీ బిడ్డతో సంతోషంగా బ్రతుకన్నా అని పలుకుతున్న వారి మాటలకు అతని ఎక్కిళ్ళే సమాధానమయ్యాయి. తింటున్న అన్నం పొరబోవటంతో తెరలుగా వస్తున్న దగ్గును కంట్రోల్ చేయలేకపోతుంది ప్రవర. ఆమె నడినెత్తిన గట్టిగా చరుస్తూ, ప్రవరా, నేనొక నిర్ణయం తీసుకున్నాను. అది నా మనసులో నుండి వచ్చింది. నా మది అనుక్షణం నీ గురించి ఆలోచిస్తుంది. నేను నీకు ఒక తోడుగా, నీ బిడ్డకు తండ్రిగా మారాలని కోరుకుంది. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాను. వచ్చే శుక్రవారం మన పెళ్ళి అని ప్రసూన్ చెప్పగానే మళ్ళీ పొరపోయింది ప్రవరాకు. ఇంకా ఉంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.